హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి ఇక్కడ బాలుగాడు మంత్రించిన నిమ్మకాయ ఒకటిచ్చాడు అని అంటా ఉంటే కామాక్షి ఏ మంత్రి అని అడుగుతది. అయ్యో! మంత్రి కాదు అని అంటా ఉంటే అదే మంత్రి ఇచ్చినా అని అన్నావు కదా! అని కామాక్షి అంటది. మంత్రి ఇచ్చినా కాదు కామాక్షి మంత్రించిన. ఓహ్! మంత్రించిన నిమ్మకాయ చెప్పు చెప్పు అని కామాక్షి అంటది. ఆ నిమ్మకాయని తెచ్చి పూజ గదిలో పెట్టాడు అని జరిగిందంతా చెప్తది కామాక్షికి ప్రభావతి. కామాక్షి ఏమో దేవుడా! అంత పని చేశాడా అని అడుగుతది. ఆ దుర్మార్గుడు ఎంత పనైనా చేస్తాడు. మా ఇద్దరికీ ఏమవుతుందో అని మాకు చాలా భయంగా ఉంది కామాక్షి. అని అనగానే కామాక్షి బాలు చెప్పింది నిజమే అవుతుంది కదా మరి. మీరు చేసిన పనులకి ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది. వస్తుంది, చస్తుంది అని కాకుండా మేము బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతది. మేము ఇద్దరం నిద్రాహారాలు లేకుండా ఇంట్లో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నాం అని అంటా ఉంటే కామాక్షి వదినా నాకు తెలిసిన స్వామీజీ ఒకళ్ళున్నారు. రేపు వెళ్ళి ఆయనను కలుద్దాం. పొద్దున్నే 7:00కల్లా మా ఇంటికొచ్చేసండి అని అంటది. ఆ! పరిష్కారం దొరుకుతుందంటావా అని ప్రభావతి అడుగుతది. ఆ! నీకేదైనా దారుందా వేరేది అని కామాక్షి అంటా ఉంటే హుహు అనంటది. ఏదీ లేనప్పుడు ఇదొకటే దిక్కు. ప్రశాంతంగా పడుకోండి. రేపొద్దున్నే రండి. ప్రభావతేమో హ్మ్. అలాగే ఉంటాను అనంటే, ఆ! మంచిది అని కామాక్షి కట్ జేస్తది ఫోను. హ! అమ్మ! నిద్ర పాడు చేసేసింది. ఫోను స్విచ్ ఆఫ్ జేసేస్తాను అని స్విచ్ ఆఫ్ జేసేస్తది. ఇగ పొద్దున్నే మనోజ్ రెడీ అయిపోయి స్ప్రే కొట్టుకుంటా ఉంటే, ఆ వాసనకి రోహిణికి తుమ్మొస్తది. తుమ్ముతూ లేస్తది. మనోజ్‌ని చూసి, మనోజ్ 9 దాటితే తప్ప లేవని నువ్వు 6:30కే రెడీ అయిపోయావు. ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతది. మనోజేమో తనలో తాను ఇప్పుడు నేను, అమ్మ కలిసి కామాక్షి అత్తయ్యతో స్వామీజీ దగ్గరికెళ్తున్నామంటే లేనిపోని సమస్య. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అని అనుకుంటాడు లోపల లోపల. మనోజ్ నిన్నే అనగానే, అది అమ్మ కామాక్షి అత్తయ్య దగ్గరికెళ్తుందంట. నేనెళ్లి డ్రాప్ చేద్దామని రోహిణి ఆలోచించి ఆవిడ దగ్గరికి ఈవిడెళ్తే నువ్వు డ్రాప్ చేయడం ఏంటి అని అడుగుతది. వాళ్ళకి వచ్చిపోవడాలు అలవాటే కదా అనంటది. మనోజేమో అంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళాలంట. నన్ను డ్రాప్ చేయమన్నారు. ఎక్కడికి? అది ఇంత పొద్దున్నే అని అడుగుతది. అమ్మ నాకు చెప్పలేదు అని అంటాడు. ఎలా తీసుకెళ్తావు మరి అని అడుగుతది. కార్‌లో తీసుకెళ్తాను. ఓహ్! సీక్రెటా అని అడుగుతది. అబ్బెబ్బే! నీ దగ్గర సీక్రెట్‌లేముంటాయి అని మనోజ్ అంటాడు. ఆల్రెడీ దాచావుగా అని అనగానే మనోజ్ ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుని ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూనే ఉంటావా? రోహిణి ఏమో సర్లే వెయిట్ జెయి. నేను గూడా రెడీ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం అని అంటది. వెంటనే మనోజ్ కలిసా? రోహిణి ఏమో ఏ పార్లర్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అంటా ఉంటే, నేను నీ పార్లర్ రూట్‌లో వెళ్ళట్లేదు. ఇప్పుడే ఎక్కడికో తెలియదనన్నావు అనంటది. అంటే ఆ రూట్‌లో వెళ్ళకపోవచ్చేమో రోహిణి. నిజంగా నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా అనంటది. మనోజేమో అమ్మ తోడు అని లోపల లోపల దాచాను అని అనుకుంటాడు. మరి డ్రాప్ చేయొచ్చు కదా అని అడుగుతది. వాళ్ళకేదో అర్జెంట్ అంట రోహిణి. 2 నిమిషాల్లో రెడీ అయిపోయి వస్తాను అనంటది. అమ్మ వెయిటింగ్ రోహిణి. ప్లీజ్ రోహిణి ఏమీ అనుకోకు. ఒక పని జెయి. ఎంచక్కా ఆటో బుక్ జేసుకొని కూల్‌గా నీ క్లయింట్‌ల దగ్గరికెళ్ళిపో అనంటాడు. నువ్వు తీసుకెళ్ళకూడదని ఫిక్స్ అయ్యావు కదా! సర్లే అని అక్కడి నుండి ఎళ్ళిపోతది. మనోజేమో హూ! హమ్మయ్య! అని అనుకుంటాడు. ఇటు ప్రభావతి రెడీ అయిపోయి మనోజ్ కోసం వెయిట్ చేస్తూ హాల్‌లో అటు ఇటు తిరుగుతా ఉంటది. ఎవ్వరూ లేవక ముందు ఎళ్దాము అంటే, ఈ మనోజ్ గాడేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటది. అయ్యో! అని అనుకుంటా ఉంటే సత్యం అక్కడికొస్తాడు. ఏంటి అప్పుడే వాకింగ్ అయిపోయిందా అండి అని అడుగుతది. నేనేమి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలినడకన వెళ్ళలేదు. పార్కులో వాకింగ్‌కెళ్ళాను అని అంటా ఉంటే ప్రభావతి రాను రాను ఈ ఇంట్లో బాలుగాడిలాగే సమాధానం చెప్తున్నారు అని అంటది. సత్యమేమో నీ ప్రశ్నలు అలా ఉంటాయి మరి. నువ్వేంటి పొద్దున్నే ఎక్కడికో వెళ్దామని తయారయ్యావు అని అడుగుతాడు. ప్రభావతి అవునవును. కాశ్మీర్‌కి. అట్నుండటే కన్యాకుమారికి కూడా వెళ్తాను అని అంటా ఉంటే సత్యం నువ్వు గూడా బాలుగాడిలాగే మాట్లాడుతున్నావు. అసలు ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతాడు. మీనా అటుగా ఎళ్తా ఉంటే ప్రభావతి జూసి మంచినీళ్ళు అని అడుగుతది. మీనా గూడా మంచినీళ్ళు అని అంటది. అబ్బా! ఇవ్వు అని ప్రభావతి అంటే, తాగుతారా?
లేదే, తల మీద పోసుకుంటాను తాగడానికే. హ్మ్. అనగానే మీనా మంచినీళ్ళు తేడానికెళ్తది. సత్యమేమో నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు అనంటా ఉంటే, ప్రభావతి ఉండండి మంచినీళ్ళు తాగాలి ముందు. జవాబు చెప్పాలంటే మంచినీళ్ళు తాగి చెప్పాలన్న నియమముందా అని అడుగుతాడు. మీనా మంచినీళ్ళు తెత్తది. ఇవ్వు అని గటగట తాగేస్తది. బాలు అక్కడికొచ్చి, "నీకు ఏమైనా నిద్రలో నడిచే అలవాటుందా నిద్రావతి" అనంటాడు. "ఏంటి?" అని ప్రభావతి అనగానే, "ఆహా! ఇంత పొద్దున్నే లేచే అలవాటు నీకు ఆ మనోజ్ గాడికి లేదు గదా!" "అవును. ఇంత పొద్దున్నే ఎక్కడికి?" అని అడుగుతాడు. ప్రభావతి, "బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు" అని అంటా ఉంటే, అక్కడికి మనోజ్ గూడా వస్తాడు. బాలు ఏమో, "అందుకే ఎళ్ళకముందే అడుగుతున్నాను." సత్యం, "అడుగుతున్నాడు కదా! చెప్పు" అని అంటా ఉంటే, మీనా చెప్పరు అనంటది. "ఎందుకు చెప్పరు?" అని బాలు అడుగుతారు. "చెప్పేవాళ్ళైతే మంచినీళ్ళు కావాలి అని లేట్ చెయ్యరు." ప్రభావతి కంగారు పడుతూ, "ఆ! అంటే ఏంటే నీ ఉద్దేశ్యం?" అనంటది. "మీరేదో దాస్తున్నారు అని." అవును. నీ పుట్టింటోళ్ళిచ్చిన బంగారం బ్యాంకు లాకర్‌లో దాచడానికెళ్తున్నాను." బాలు ఏమో, "కంగారు పడకు తల్లీ. నిమ్మకాయ ప్రభావం ఇంకా మొదలు కాలేదు. మొదలైతే ఇంటి దొంగెవరో, బంగారం దొంగెవరో బయట పడుతుంది" అననగానే ప్రభావతి ఆ! అని కంగారు పడుతూ ఉంటది. మనోజ్ గూడా కంగారు పడతా ఉంటాడు. మీనా, "అదెలాగో బయటపడుతుందిలెండి. కానీ ఇంత పొద్దున్నే ఎక్కడెళ్తున్నారో మాత్రం చెప్పకుండా దాస్తున్నారు. మరి అదెలా బయటపడుతుంది?" అని అడుగుతది. ప్రభావతి, "ఏంటి బయటపడేది?" "నేను కామాక్షి దగ్గరికెళ్తున్నాను" అనగానే, "సత్యం ఎందుకు?" అని అడుగుతాడు. "అక్కడేం దాచిపెట్టారు?" అని మీన మెల్లగా అంటది. ప్రభావతి, "ఏంటి?" అని అనగానే, "ఆహా! ఇంత పొద్దున్నే ఆవిడతో ఏం పని?" అని అంటున్నాను అత్తయ్యగారు అని అంటది. ప్రభావతి, "కామాక్షికి ఒంట్లో బాలేదంట" అని అంటా ఉంటే, బాలు "ఏమైందంట?" అని అడుగుతాడు. "ఏం లేదు. ఒంట్లో బాగాలేదు అని చెప్పింది" అనగానే, బాలు "ఓహో!" అని అంటాడు. "మీరిద్దరూ ఆంటీని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారా?" అని అడుగుతది. అప్పుడు ప్రభావతి, "అవును. పాపం తను నాకు ప్రతిదానికి సహాయంగా ఉంటుంది కదా!" అని అంటది. మరి మనోజేమో మెట్లు దిగుతూ, "మీరు ఆంటీ ఫంక్షన్‌కెళ్తున్నారని చెప్పాడు" అని అనగానే అందరూ డౌట్‌గా మనోజ్‌ని ఇంకా ప్రభావతిని చూస్తా ఉంటారు. ప్రభావతేమో, "అంటే, అంటే ఫంక్షన్‌కి వెళ్దామనే అనుకున్నాం. కానీ వెళ్దాం అనుకునేసరికి ఒంట్లో బాగాలేదని చెప్పింది కామాక్షి. అందుకే హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం" అనంటది. సత్యమేమో 6 గంటలకి హాస్పిటల్ మీకోసం ఎవరు తెరుస్తారంట అని అడుగుతాడు. "అంటే 10 దాకా ఆగాలా? ఏమైనా అయితే ఇప్పుడేంటండి ఇంతమంది ఇన్ని ప్రశ్నలేస్తున్నారు? "రేయ్! నువ్వు రారా" అని పిలుస్తది. బాలు ఏమో, "ఉండు నువ్వెక్కడికి రా?" మనోజేమో, "అవును నేనెక్కడికమ్మా" అని అడుగుతాడు. ప్రభావతి, "ఒరేయ్! హాస్పిటల్‌కి నీ కార్‌లోనే తీసుకెళ్ళాలని చెప్పాను కదరా!" "ఆ! అవునవును. అమ్మ చెప్పింది" అని అంటా ఉంటే, బాలు ఫంక్షన్‌కని చెప్పిందా? హాస్పిటల్‌కని చెప్పిందా? మనోజేమో, "అదీ చెప్పింది, ఇదీ చెప్పింది. 2 చెప్పింది. నేనే మర్చిపోయాను" అని కంగారు పడుతూ అంటాడు. బాలు, "అవును. నీ లెక్కలో ఇది అర్ధరాత్రి గదా! ఇంత తొందరగా లేచావా అత్త కోసం" అని అడుగుతాడు. అవునవును. అమ్మని డ్రాప్ చేసి, అత్తయ్యని గూడా డ్రాప్ చేసి నేను డీలర్స్ మీటింగ్‌కి ఎళ్దామని అనుకున్నాను. బాలు ఏమో, "ఇంతకు అత్తకేమైందో తెలుసా?" అని అడుగుతాడు. తెలుసు. ఆరోగ్యం బాలేదు." బాలు, "అది అమ్మే చెప్పింది. జ్వరమా, జలుబా, తలనొప్పా, కడుపు నొప్పా?" అని అడుగుతాడు. మనోజ్ కడుపు నొప్పి అని అనబోయేలోపు ప్రభావతి జ్వరం అనంటది. ఇద్దరు మళ్ళీ దొరికిపోతారు. అందరూ డౌట్‌గా జూస్తారు. "రెండిట్లో ఏమొచ్చింది?" అని బాలు అడిగితే, మళ్ళీ మనోజ్ జ్వరం అంటాడు. ప్రభావతేమో కడుపు నొప్పి అనంటది. నాన్న చెరొకటి చెప్తున్నారు అంటే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏదో కొంప ముంచే పనికే వెళ్తున్నారు. మీనా, "మీకు ఈ విషయం ఇప్పుడే అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది." ప్రభావతేమో, "ఏయ్! ఏంటే నీకర్థమైంది? అసలు మేం బయటికెళ్తుంటే మీరందరూ కలిసి ఇన్ని ప్రశ్నలేస్తున్నారు. రేయ్! నువ్వు రారా" అని పిలుస్తది. సత్యమేమో, "హాస్పిటల్‌కే గదా వెళ్ళేది. దేవుడికి దండం బెట్టుకొని, విభూది పెట్టుకొనెళ్ళు" అనంటాడు. "ఇప్పుడా?" అని ప్రభావతి అంటది. సత్యమేమో, "నేను గుడికి వెళ్ళమని చెప్పలేదు. ఇంట్లో గూడా దేవుడి గదుంది." ఆ! అని దేవుడి ఫోటోల దగ్గరికెళ్ళి ఆ నిమ్మకాయని జూసి భయపడి వెనక్కొచ్చేస్తది ప్రభావతి. "కామాక్షిని తీసుకొని మేము గుడికెళ్తాం లెండి. 7 గంటలకల్లా హాస్పిటల్‌కెళ్ళాలి. పదరా పదరా" అనంటది. బాలు ఏమో, "అదేంటి 7 గంటలకే" అని అడుగుతాడు.
అప్పుడు ప్రభావతి వీడికి 8 గంటలకి మీటింగ్ ఉంది అందుకే. బాలు 8 గంటలకే మీటింగా అని అడిగితే, ఒరేయ్ ఇంకొక్క ప్రశ్న అడిగావంటే మూతి పళ్ళు రాలగొడతాను. నువ్వు రారా అని తీసుకొనెళ్తది ప్రభావతి మనోజ్‌ని. మీనా ఏమో, రోహిణి నువ్వు ఎవరో క్లయింట్ దగ్గర పొద్దున్నే ఎళ్ళాలన్నావు కదా! నువ్వు గూడా అదే కారులో ఎళ్ళు అని అంటా ఉంటే, బాలు కూడా వెళ్ళు వెళ్ళు నువ్వు గూడా అదే కారులో వెళ్ళు అని అంటాడు. రోహిణి ఏమో, ముందు హాస్పిటల్ ముఖ్యం. పాపం కామాక్షి ఆంటీకి ఎలా ఉందో ఏంటో. నేను కాసేపయ్యాక ఆటో బుక్ చేసుకొని వెళ్తానులే బాలు అనంటది. సత్యం ఏమో, అమ్మ మీనా కాఫీ పెట్టమ్మా నేను బ్రష్ చేసుకొనొస్తాను అనగానే, మీనా సరే మావయ్య అనంటది. సత్యం అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోయాక మీనా బాలుతో ఏంటండి? వీళ్ళు నిజంగా కామాక్షి పిన్ని దగ్గరికే ఎళ్తున్నారా? అని అడిగితే, బాలు అంతా ఉత్తిదే. చెరో జవాబు చెప్తున్నారు కదా! మా అమ్మ మంత్రించిన నిమ్మకాయని చూసి బెదిరిపోతుంది. అది గమనించావా? ఆ! ఆ! అవునండి. విభూది పెట్టుకోకుండా వచ్చేసింది కదా! బాలు ఏమో వాళ్ళెక్కడికెళ్తున్నారో తెలియదు గానీ, తొందరగా బయటపడతారని మాత్రం అర్థమవుతుంది. ఇక ప్రభావతి, మనోజు ఇంకా కామాక్షి ముగ్గురు కలిసి స్వామీజీ దగ్గరికెళ్తారు. స్వామీజీ ఏమో కళ్ళు మూసుకొని అలాగే ఉంటే, ఏం చెప్తారా అని ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రభావతేమో మెల్లిగా కామాక్షి నమ్మొచ్చంటావా అనంటది. కామాక్షి అదేంటొదినా అంత మాటన్నావు? ఈ స్వామీజీని కలవడానికి దేశ విదేశాల నుండి వస్తూ ఉంటారు. ఇతను పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం చెప్తూ ఉంటారు. ఈయనకు ఉన్న శక్తులు అలాంటిలాంటివి కావు. అనంటది. ప్రభావతేమో ఓ అవునా అనంటా ఉంటది. స్వామీజీ కళ్ళు తెరిచాక కామాక్షి నమస్కారం స్వామి అనగానే, స్వామీజీ చెప్పండి ఏంటి మీ సమస్య అని అడుగుతాడు. ప్రభావతి దండం పెడుతూ, స్వామి నా కొడుకొకడు మా పాలిట ఎముడై కూర్చున్నాడు. నిన్న మా ఇంటికి మంత్రించిన నిమ్మకాయను ఒకదాన్ని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు. దాన్ని చూస్తుంటే మా ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. ముద్ద దిగడం లేదు. అసలు మనశ్శాంతే లేదు స్వామి అని అనగానే, స్వామీజీ అర్థమవుతుంది. మీ ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఏ భయమూ లేదు. మీ ఇద్దరికి మాత్రమే భయమేస్తుంది అంటే మీరేదో పెద్ద తప్పు చేశారు అని అంటాడు. ప్రభావతి లేదు లేదు స్వామి మేమేం తప్పు చేయలేదు అని అంటా ఉంటే, మనోజ్ మాకేం పాపం తెలియదు స్వామి అని అంటాడు. స్వామీజీ ఏమో ఆపండి. అందరితో చెప్పినట్టే నాతో కూడా చెప్దాం అనుకుంటున్నారా? మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు గాని దేవుడికి మోసం చేయలేరు. ఆ దేవుడి మానవ రూపాలే మా స్వామీజీలు. అర్థమవుతుందా అని గట్టిగా అంటాడు. కామాక్షి ఏమో వదినా ఇక్కడ గూడా ఎందుకు అబద్ధాలు చెప్తారు? నిజమే చెప్పండి. వైద్యుల దగ్గర, స్వామీజీల దగ్గర నిజమే చెప్పాలి. అని అనగానే ప్రభావతి స్వామీజీని చూస్తూ నిజమే స్వామి వీడు నా పెద్ద కొడుకు మనోజ్. వీడికి ఒక సమస్యొస్తే నా రెండో కొడుకు పెళ్ళాం నగలు తీసిచ్చాను. అవి వీడు తీసుకెళ్ళి అమ్మేశాడు. మేమేమో ధైర్యం చేసి వాళ్ళకి నిజం చెప్పలేకపోయాం. వాడు ఎలాగైనా నిజం రాబెట్టాలి అని మంత్రించిన నిమ్మకాయ తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు స్వామి. 24 గంటల్లోపు నగలు దొంగతనం చేసిన వాళ్ళకి ఏదేదో జరుగుతుందని చెప్పాడు. వాడు ఆ మాట అన్నప్పటి నుండి ఇదిగో మా పరిస్థితి ఇలా తయారైంది స్వామి అని మొహం పెట్టుకుని అంటది. మనోజేమో స్వామి మీరు చెప్పండి. వాడు మంత్రిచ్చిన నిమ్మకాయ తీసుకురావడం, 24 గంటల్లో మాకేదో అవుతుందని అనడం ఇదంతా అబద్ధమే కదా! మమ్మల్ని భయపెట్టాలనే వాడు అలా చెప్పాడు కదా అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ లేదు. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనగానే వీళ్ళు ముగ్గురు షాక్ అయితారు. మనోజ్ ఏమో అంటే ఆ నిమ్మకాయకి నిజంగానే అంత శక్తి ఉందంటారా అని అడుగుతాడు. స్వామీజీ ఏమో నిమ్మకాయ ప్రభావం మీకు పూర్తిగా అర్థం కావడం లేదు. మనకి దాహమేస్తే నిమ్మకాయ పిండి జ్యూస్ తాగుతాం. అదే నిమ్మకాయని మంత్రిస్తే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. బ్రతికుండంగానే చచ్చిన శవంలా మార్చేస్తుంది అని అంటా ఉంటే ప్రభావతి ఆ ఆపండి స్వామి మీరలా చెప్తుంటే మాకు ఒంట్లో వణుకొస్తుంది. మాకేమీ అలా జరగకుండా మీరే కాపాడాలి స్వామి అని అడుగుతది. కామాక్షి ఏమో చూడండి స్వామి పాపం తల్లి కొడుకు మీద ప్రేమతో తప్పు చేసింది. కొడుకు సమస్య నుండి బయటపడాలని తప్పు చేశాడు. కారణం ఏదైనా తప్పు తప్పే కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఈ ప్రమాదం నుండి కాపాడండి స్వామి అనగానే స్వామీజీ కొంచెం విభూతి తీసుకొని 2-3 మంత్రాలు చదివి వాళ్ళ మొఖానేసి కొడతాడు. మనోజేమో దోమలు ఎక్కువ వస్తుంటే
దోమల మందు కొట్టినట్టు మనలాంటి వాళ్ళకి ఈ విభూతి చల్లితే సరిపోతుందేమోనమ్మా. ప్రభావతేమో రే నువ్వు మాట్లాడుకో అని అంటది. స్వామీజీ ఏమో ఒక నిమ్మకాయ తీసుకొని మంత్రాలు చదివి ఇగో ఈ నిమ్మకాయ తీసుకోండి అని ప్రభావతికి ఇస్తాడు. మనోజ్ ఏమో ఒక్క నిమ్మకాయ ఇస్తున్నారేంటి స్వామి నాకు లేదా అని అడుగుతది. ఛీ అడుగుతాడు. స్వామీజీ ఏమో మీరిద్దరూ ఒకటే తప్పు చేశారు కాబట్టి ఒక్క నిమ్మకాయ చాలు. నేను దీన్ని మంత్రించాను. మీరు దీన్ని తీసుకెళ్ళి మీ పూజ గదిలో ఉన్న నిమ్మకాయకి ఎడం పక్కన పెట్టండి. దాని శక్తి తగ్గిపోతుంది అని అంటా ఉంటే మనోజ్ ఒకవేళ ఆ నిమ్మకాయకి ఇంకా ఎక్కువ శక్తి ఉండుంటే అని అడుగుతాడు. స్వామీజీ ఏమో అప్రాచ్యుడా నా శక్తినే సందేహిస్తున్నావా? నా శక్తి ఎలా ఉంటుందో నీ మీద శాంపిల్ చూపించమంటావా అని అంటా ఉంటే మనోజ్ ఏమో ఊహు అని తలూపుతాడు. కామాక్షి వద్దు స్వామీజీ అంత పని చేయకండి. ఒరే మనోజ్ కాస్త కుదురుగా ఉండు. స్వామీజీ ఏమో ఆ నిమ్మకాయకి ఎంత పెద్ద శక్తి ఉన్నా నేనిచ్చిన నిమ్మకాయ ముందు ఆ నిమ్మకాయ పనికిరాదు. తెల్లవారేసరికి ఏ నిమ్మకాయ అయితే నల్లగా మారుతుందో దానికి తక్కువ శక్తులున్నట్టు అర్థమవుతుందా అని అనగానే ప్రభావతి అలాగే స్వామి అని దండం పెడతా ఉంటది. మనోజ్ ఏమో తర్వాత ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. స్వామి ఏమో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీకొక పెద్ద పండిస్తా అని అంటాడు. మనోజ్ ఏమో పెద్ద పండంటే పనస పండా అని అడుగుతాడు. మీ కామాక్షి ఏమో రే ఊరుకోరా అని అంటా ఉంటది. ఇక మీరు బయలుదేరొచ్చు అని స్వామీజీ అనగానే కామాక్షి వదిన డబ్బులు ఇవ్వు అనగానే ప్రభావతి ఒరే ఇవ్వరా అని మనోజ్తో అంటది. ఇదిగోండి స్వామి అని మనోజ్ ఇస్తే అని ప్లేట్లో ఏయి అన్నట్టు సైగ చేసి మీరు నమ్మకంగా వెళ్ళండి. ధైర్యంగా పడుకోండి. ఆ నిమ్మకాయని పూజ గదిలో పెట్టండి అని అనగానే అందరూ అలాగే స్వామి వస్తాం స్వామి అని అక్కడ నుండి వచ్చేస్తారు. ప్రభావతి ఇంకా మనోజ్ ఇంటికొచ్చి మీనా అని తొంగి పిలుస్తది. మనోజ్ ఏమో మీనా అని పిలిస్తే రానా అని అంటది. ఇంట్లో ఎవ్వరు లేరు పద అని తీసుకెళ్తాడు ప్రభావతిని. ప్రభావతి నిమ్మకాయ తీసి స్వామీజీ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ముల్లుని ముల్లుతోనే తీయాలని ఊరికే అన్నారా? నిమ్మకాయల మంత్రాన్ని నిమ్మకాయతోటే తిప్పి కొట్టాలి. మనోజ్ ఏమో ముందు తీసుకెళ్లి అక్కడ పెట్టమ్మా అని అడుగుతాడు. ప్రభావతి నువ్వెళ్ళు ఏమవుతుంది అని అడుగుతాడు. ప్రభావతి ఏం తలకాయ నొప్పో ఇది అని నిమ్మకాయని చూస్తూ ఈ నిమ్మకాయకి భయపడాల్సి వస్తుందిరా నువ్వే తీసుకెళ్లి పెట్టరా అని అనగానే మనోజ్ నాకు ఆ నిమ్మకాయని చూస్తుంటేనే ఇదిగో మూతి ఇలా వంకర పెడుతూ ఇదిగో చెయ్యి ఇలా వంకర అయిపోతున్నాయమ్మా. అమ్మో నాకు భయమేస్తుందమ్మా నువ్వే ఎల్లు పెట్టు అని అంటాడు. ప్రభావతి నా చెయ్యి కూడా భరతనాట్యం చేస్తుందిరా అని అంటా ఉంటే నువ్వు దేనికి భయపడవు కదమ్మా దీనికి భయపడుతున్నాను కదరా అని అంటది. ఏమీ కాదు పెట్టమ్మా ఈలోపు ఎవరైనా వస్తారు అని అంటాడు. అన్నింట్లోనూ నన్నే ఇరికిస్తావు మాయదారి కొడుకువి అని వెళ్తూ ఉంటది. ఎవరు చూడట్లేదా అనుకుంటూ తొంగి చూస్తూ వెళ్తూ ఉంటది. దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి అవును నిమ్మకాయ ఎడం పక్కన పెట్టమన్నాడు కదా నిమ్మకాయకి ఎడం పక్కన నా ఎడం పక్కన అని అడుగుతది మనోజ్ని. మనోజ్ ఏమో అని అనగానే నిమ్మకాయ ఎడం పక్కనే అయి ఉంటుంది అని పెట్టబోయి నిమ్మకాయని పడేస్తది. నిమ్మకాయ ఏమో కింద పడిపోతది. నిమ్మకాయ పడిపోగానే మనోజ్ కూడా పడిపోతాడు. ప్రభావతేమో అప్పుడే పడిపోయావేంట్రా ఒరే మనోజ్ మనోజ్ అని లేపి లేవకపోవడంతో డైనింగ్ టేబుల్ మీద మంచినీళ్ళు ఉంటే మొఖానేసి కొడతది. మనోజ్ లేసి అమ్మా అమ్మా నాకేమైందమ్మా ఏదో అయిపోయిందమ్మా అని అంటా ఉంటే ఒరే పిరికి సన్నాసి నువ్వు మరీ ఇంత పిరికోడేంట్రా నిమ్మకాయ ఏదేది అదిగో ఈ నిమ్మకాయ ఇటువైపు పళ్ళం ఉండటంతో కింద పడిపోయింది అని అనగానే మనోజ్ కాదు బాలు నిమ్మకాయ కాడికి ఉన్న పవర్ తో దీన్ని కిందకు నెట్టేసింది అని అంటాడు. ప్రభావతేమో నా బొందరా నా బొంద ముందు దీన్ని అక్కడ పెట్టు అని అనగానే నేనా అని అంటాడు. నువ్వే రా అని చేపట్టుకొని నిమ్మకాయ చేతిలో పెడతది. మనోజ్ మెల్లిగా పెట్టేస్తాడు నిమ్మకాయని. ఆ నిమ్మకాయ పక్కనే అమ్మయ్యా అనుకుని ఇద్దరు దండం పెట్టుకుంటారు. ప్రభావతేమో దండం పెడుతూ ఏ దేవుడి శక్తి నిమ్మకాయలో ఉందో ఆ దేవుడికి దండం మాకేం కాకూడదు అని దండం పెడుతూ ఉంటే మనోజ్ అని అంటాడు. పదరా అని ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడ నుండి. బాలు ఇంటికొచ్చి ఫోటో దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ పక్కనే నిమ్మకాయ ఉండడంతో చూసి నవ్వి మీనా మీనా అని పిలుస్తాడు. మీనా వచ్చి ఏంటండి అనగానే ఒకసారి అడు చూడు ఇంకో నిమ్మకాయ ఎక్కడి నుండి వచ్చిందండి అని మీనా అంటా ఉంటే నువ్వు పెట్టలేదుగా అని అడుగుతాడు. నేనెందుకు పెడతాను అని మీనా అంటది. సరే నేనేం మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడకుండా ఉండు
అని అంటాడు. సరే అంటది. బాలు, అమ్మావతి, ఓ అమ్మా, ఒరే పార్కు, ఒరే లక్షలు అని పిలుస్తాడు. రండి రండి అందరూ అని పిలుస్తా ఉంటే ప్రభావతి, మనోజ్, రోహిణి వస్తారు. ప్రభావతి ఏమో ఏమైంది అనగానే రండి ఒకసారి అని ఫోటోల దగ్గరికి తీసుకెళ్లి ఇటు చూడండి, నా నిమ్మకాయ మహిమ చూడండి అని అంటా ఉంటే రోహిణి ఆ రెండో నిమ్మకాయ ఎక్కడిది అని అడుగుతది. బాలు ఏమో వచ్చేటప్పుడే ఇది ప్రెగ్నెంట్ గా ఉంది, ఇందాకలే డెలివరీ అయింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని అంటాడు. మీనా లోపల లోపల నవ్వుకుంటది. వీళ్ళు ముగ్గురేమో వెరైటీగా ఫేస్ పెడతారు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో మనోజ్ నా పాపం పండింది అని అంటా ఉంటాడు నైట్. దేవుడు చూస్తున్నాడు అంటే ఏదో అనుకున్నాను అని మనోజ్ అంటా ఉంటే ఏం చేద్దాం అని ప్రభావతి అంటది. మనోజ్ ఏమో ఆ నిమ్మకాయనికి తీసుకెళ్లి ఎక్కడైనా పాతి పెడదాం అనగానే ప్రభావతి ఆ నిమ్మకాయని తీసుకొని ఇద్దరు కలిసి బయటకు వెళ్తా ఉంటే అందరూ లైట్ ఆన్ చేస్తారు. బాలు ఏమో మనిషి పుట్టక పుట్టలేదేంట్రా, నా భార్య నగలు మింగి చచ్చావేంట్రా అని అంటా ఉంటాడు. మీనా ఆ నగలు తీసిచ్చింది మీరు కాదా అని అంటా ఉంటే ప్రభావతి ఆ నిమ్మకాయని కింద పడేసి ఏమన్నావే అని చేతో కొట్టబోతది. సత్యం ఏ అని చేయబట్టుకొని మనోజ్ దగ్గరికి వెళ్ళి వాటిని అమ్మేసింది నువ్వేనా అని అడుగుతాడు. మనోజ్ నేను కాదు నానా అని అంటా ఉంటే బాలు కొట్టడానికి పోతాడు. భయపడి నేనే నాన్న ఆ నగలు అమ్మేసింది నేనే అని అంటాడు. ఈ విషయం అమ్మకు కూడా తెలుసు అని అనగానే సత్యం నా కడుపున చెడబుట్టావు కదరా అని కొడతా ఉంటాడు. ఏమండి అని ప్రభావతి ఆపడానికి పోతే ప్రభావతి మీదకు కూడా పోతాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.